వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మార్కాపురం దగ్గర చాలా ఘోరమైనటువంటి బస్సు ప్రమాదం జరిగింది. దాదాపు 18 మంది గాయపడ్డారు, 10 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 40 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ అనేటువంటి బస్సు హైదరాబాద్ నుంచి పామూరుకు బయలుదేరింది. ప్రమాదం జరిగినప్పుడు గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఈ నష్టం జరిగిపోయిందనేది. అలాగే ఈ క్వారీల దగ్గర మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో క్వారీల దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకి బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పరు రెండూ చిక్కుకున్నాయి. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటికి రాలేక సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం పోలీసుకి సవాల్గా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల చాలామంది విచారం వ్యక్తం చేశారు. మనం కూడా విచారం వ్యక్తం చేద్దాం. ఎగ్జాక్ట్గా 5-6 నెలల క్రితం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ అప్పుడు కూడా. అయితే ఆ రోజు జరిగినటువంటిది సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా తర్వాత బయటకు వచ్చాయి. అలాగే కింద స్టోరేజ్లో పెట్టినటువంటి సెల్ ఫోన్స్, కొత్త సెల్ ఫోన్స్ పెళ్ళిపోవడం, ఆ బ్యాటరీలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. డీజిల్ ట్యాంక్ పగిలింది, లోపలికి దట్టమైనటువంటి పొగ వెళ్ళిపోవడం. ఆ రోజు ఎంతమంది చనిపోయారు అనేది లెక్క. సరే, ఆ తర్వాత ఇంకేముంది, గట్టిగా మనమందరం కూడా అసలు బస్సు యాక్సిడెంట్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనగానే ఆర్టీఏ అధికారులు వెంటనే డ్రైవ్ చేపట్టేశారు. హైదరాబాద్లో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ, తెలంగాణ బార్డర్లు అన్నిటి చోట్ల కూడా ప్రతి ఒక్క బస్సుని చెక్ చేసి వదిలారు. అది జరిగిన వారం రోజులకే తెలంగాణలో ఇంకొక యాక్సిడెంట్, అది జరిగిన వారం రోజులకే నాగపూర్లో ఇంకొక భారీ యాక్సిడెంట్, అది జరిగిన వారం రోజులకే ఇంకో చోట ఇంకో యాక్సిడెంట్. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నిటిలో కూడా దాదాపుగా ఇలాగే జరుగుతూ వస్తున్నాయి. ఇది మళ్ళీ రెండోది. కర్నూలుకి మార్కాపురానికి మహా అయితే ఎంత డిఫరెన్స్, పెద్దంత ఏం లేదు. అందులోనూ అక్కడ క్వారీలు ఉన్నాయంటున్నారు. క్వారీల దగ్గర మరి సేఫ్టీ ఇండికేటర్స్ లేవా? టిప్పర్ ఆపోజిట్ వేలో వస్తుందా, లేదు అంటే రెండు క్రాస్లో ఇదైందా? క్వారీల దగ్గర హైవే కాదా అది? ఒకవేళ హైవే అయి ఉంటే టిప్పర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే టిప్పర్ వాడిది ఖచ్చితంగా తప్పనుకోవాలి. లేదు సింగిల్ రోడ్ అయితే అక్కడ కూడా అత్యంత వేగంగా వెళ్తే అది ఎవరిది తప్పు? బస్సు డ్రైవర్దే తప్పు అయి ఉండాలి. ఎందుకంటే డెస్టినేషన్కి తొందరగా చేర్చాలనేటువంటి ఆతృతతోటి రాత్రి వీళ్ళు చేసేటువంటి విన్యాసాలు అన్నీ ఇన్ని కాదు. మేబీ చాలామంది ప్రైవేట్ ట్రావెల్ ఓనర్స్కి నా మాటలు కటువుగా అనిపించవచ్చు. ఎందుకంటే నడిపేది ఓనర్లు కాదు కదా, డ్రైవర్లు. వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఫైన్, తప్పలేదు, మా డ్రైవర్లు చాలా గొప్పవాళ్ళు, మేము చాలా మంచిగా పెట్టుకుంటాం వాళ్ళని, ఎటువంటి అలవాట్లు లేవని. ఎటువంటి అలవాట్లు లేకపోవచ్చు, ఓవర్ టైం చేస్తూ ఉండొచ్చు, చాలా సేఫ్టీగా నడుపుతూ ఉండొచ్చు. కానీ ఓవర్ స్పీడింగ్ అనేది ఒక్కసారి అదే ఓనర్ డ్రైవర్ పక్కన కూర్చుని నడుపుతూ ఉంటే తెలుస్తుంది. ఆ బస్సుల పక్క నుంచి వెళ్తూ ఉంటే పక్కన కారులో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర చిన్నపాటి వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఒక్క నిమిషం గుండె ఆగిపోతుంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే బాధగా ఉంటుంది, ఒక రకంగా చెప్తే నష్టం కలిగిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎంతోమందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఎంతోమంది కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా ఉపాధే, వాళ్ళకి జీవనోపాధే. అంత రాత్రిపూట చీకట్లో ఆ ఫ్లడ్ లైట్లు అవన్నీ మొహం మీద పడుతూ ఉంటాయి. పడుతున్న నేపథ్యంలో అంత హెవీ వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళడం కూడా కష్టమే వాళ్ళకి. కానీ అంత కష్టాన్ని కూడా పడి తీసుకుని వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ఏమైనా అనాలా అంటే, కొంతమంది చేసేటువంటి పనులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. గరిష్ట వేగం ఎంత అనే దానికి లిమిట్ ఉంది, కనిష్ట వేగం ఎంత అనే దానికి లిమిట్ ఉంది. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి అత్యంత స్లోగా వెళ్తూ ఉంటారు, లేదు అంటే చాలా హెవీ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. మనకు వీడియోలు చూస్తూనే ఉంటాంగా రెగ్యులర్గా. మరి ఈ క్వారీ దగ్గర జరిగినటువంటి ఘటనకి వాస్తవాలు అంటే చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు. వేగంగా వచ్చినటువంటి బస్సు టిప్పర్ని ఢీకొట్టింది. ఇంకా వెంటనే డీజిల్ ట్యాంక్ తోటి బ్లాస్ట్ అవ్వడం, టిప్పర్ కూడా అంటుకోవడం, టిప్పర్ కూడా మంటల్లో మాడి మసైపోయింది. ఇది ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పేది. ఇప్పటికీ కూడా ఇంకా ఆ బస్సు కాలుతూనే ఉంది చెప్పాలంటే. ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకు జరుగుతున్నాయి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మనకు వచ్చినా కూడా బస్సుల్లో యాక్సిడెంట్ జరిగితే డీజిల్ ట్యాంక్ పగలకుండా పెట్టుకునేటువంటి ఫెసిలిటీ ఎందుకని క్రియేట్ చేసుకోలేకపోయాం?
50 లక్షలు పెడితే బస్సు వచ్చేస్తుంది, కానీ ప్రాణాలు రావుగా. ఆ బస్సుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి అందులో ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదుగా. ఎలా ఉందంటే పరిస్థితి, బస్సు ఎక్కి వెళ్ళాలి అంటే ముందు నాకు ఇన్సూరెన్స్ ఉందా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉందా, ఆ రోజుకి పర్టికులర్గా మళ్ళీ ఏమైనా కొనుక్కోవాలా, డ్రైవర్ని బాబు జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటూ 1కి 10 సార్లు చెప్పుకుంటూ వెళ్తే వాడికి చిరాకు వస్తుంది. ఇవన్నీ చివరికి మనకి చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి లాభం లేదు. ఈ స్లీపర్ బస్సులని ఇంకోటని ఎక్కడి నుంచి కొని తీసుకొస్తారు, అనేక రాష్ట్రాల నుంచి కొంటారు, కొత్తవైనా పాతవైనా ఇంకోటైనా. ఎందుకంటే ట్యాక్స్ తక్కువ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది అనే దాంతో చాలామంది బయట రాష్ట్రాల నుంచి బస్సులు కొని తీసుకొస్తూ ఉంటారు నేషనల్ పర్మిట్ తోటి. రూట్ క్లియరెన్స్ తీసుకుంటారు, నడుపుతూ ఉంటారు. అందులో లోపాలు ఉన్నాయా ఏమున్నాయా అనేది కూడా ఇన్స్పెక్షన్ చేసేటువంటి వాళ్ళకి ముందు తెలుస్తుందా లేదా అంటే కొన్ని చోట్ల తెలుస్తుంది, కొన్ని చోట్ల తెలియడం లేదు. ఇది కాదు కదా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఎన్నో ట్రావెల్ సంస్థలు వచ్చాయి, ఎన్నో బస్సులు తిరుగుతున్నాయి. రాత్రి అయితే చాలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎవరైనా సరే డెస్టినేషన్ చూడండి, హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి బస్సులు, అనేక రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేటువంటి బస్సులు హైవే ఒక్కసారి ఎక్కగానే ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఎలా వెళ్తూ ఉంటాయనేది అప్ టు విజయవాడ, సూర్యాపేట రోడ్డు కట్ అయ్యేది కావచ్చు, ఇంకోటి కావచ్చు, బెంగళూరు హైవే అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇలాగా ఎన్నో ఉన్నాయి. రోజు ఏదో ఒక చోట బస్సు గుద్దింది, తగలబడ్డారు, చనిపోయారు, ఇదే వార్త. ఇలాంటివి ఇంకా కష్టమా? అంటే ఇప్పుడు కారుకి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. మనకి కారుకి అయితే చిన్న కారుకి అయితే 4 ఇస్తారు, పెద్ద కారుకి అయితే 6 ఇస్తారు, హై ఎండ్ కార్లకు అయితే 8 అలా కూడా పెడుతూ ఉంటారు. మరి అలాంటిది బస్సులో అటువంటి టెక్నాలజీ ఉండదా? ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీ. ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అవగానే కింద ఆ డీజిల్ ట్యాంక్ పగిలిన వెంటనే దాని నుంచి ఎటువంటి ఫ్లేమ్స్ ఇవి రాకుండా, ప్రయాణికులకి ఏమీ కాకుండా రక్షణ చర్యలు అనేవి క్యాబిన్లో తీసుకోవడానికి లేదా? ఆ విధంగా ఎందుకు ఆలోచించరు? డబ్బులు వసూలు చేస్తున్నారుగా టికెట్ కింద అని, తీసుకొస్తున్నారు. సేఫ్టీ పెట్టుకుంటే పోయేదే ఉంది. దానికి మహా అయితే ఇంకో 10 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళకి. అయితే అవనివ్వండి, ఒక 100 రూపాయలు పెంచుతారుగా. ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా డబ్బై విను. అది ఎందుకని ఈ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఎందుకు ప్రభుత్వాలు ఆదేశించలేకపోతున్నాయి? భద్రతా ప్రమాణాలు బస్సుల్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. కార్లకే ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే మీకు కుదరదు అని చెప్తున్నప్పుడు, బస్సుల్లో ఎయిర్ బ్యాగ్స్ కానీ లేదంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా, ఎంత భారీదైన డీజిల్ ట్యాంక్ పగిలినా కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగకుండా దానికి తగ్గ మెజర్స్ డీజిల్ ట్యాంక్ దగ్గర ఉండి తీరాలి, దానికంటూ సెన్సార్స్ ఉండాలి అనేది ఎందుకు ఆదేశించలేకపోతున్నాయి కంపెనీలు? ఇన్నోవేషన్కి ఏమైనా తక్కువ, క్రియేటివిటీకి ఏమైనా తక్కువ మన వాళ్ళకి? ఆ విధంగా ప్రోత్సహించి అలాంటి మెకానిజం ఒకటి తీసుకొస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా. ఒకవేళ జరిగినా కూడా ప్రాణ నష్టం లేకుండా ఉంటుంది కదా. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి. కానీ ప్రాణాలు కుటుంబానికి రావు కదా. ఈ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలి అనేదే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది. గాయపడినటువంటి వాళ్ళకి సానుభూతి, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.